నవీన్ పోలిశెట్టి గారు హ్యాట్రిక్ ఇటు కొట్టేశాడు. ఆయన కెరియర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీకి ఏదైతే వస్తుంది. సాంగ్ అయితే మామూలు లేదన్నా, భీమవరం బాల్మా బామ తెచ్చుకుందాం అన్నట్టు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి విన్నర్ ఏదన్నా ఉందంటే ఫన్నీగా ఇదే మూవీ. మన ముందుగా థియేటర్లు మొత్తం ఇట్లే నవ్వులు వేరే లెవెల్ నవ్వులు. భీమవరం పాలుమా సినిమా ఇట్టు కొట్టమా, అసలు సినిమా ఇట్టు సూపర్ డూపర్ ఇట్టు. నవీన్ పోలిశెట్టి ఏంటంటే థియేటర్ మొత్తం నవ్వి పేగులు బయటకు వెళ్ళినాయి. మామూలుగా నవ్వు కాదు, అసలు ఈ నవ్వులు పబ్లిక్ కావాల్సింది నవ్వే. ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే అనగనగా ఒక రాజు. ఈ సినిమా ఇట్టు కొట్టారు, ఒక ఫ్యామిలీ, అసలు ఫుల్ కామెడీ. అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి కామెడీ. నవ్వులు అసలు సూపర్ డూపర్ ఇట్టు. దీనికి మించిన సినిమా అంటూ లేదు ఈ సంక్రాంతికి. ఆల్రెడీ ఇప్పుడు 4వ సినిమా కదా, ఇప్పుడు వచ్చిన సినిమాలలో సూపర్ డూపర్ ఇట్టు. నవీన్ పోలిశెట్టి గారు మీకు ఇట్టు పడింది, మీకు ఇంకా తిరుగు లేదు. నవ్వులు నేనైతే ఇప్పటికి కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఆ నవ్వులు సూపర్ డూపర్ నవ్వులు. ప్లీజ్ అందరు వచ్చేసండి, థియేటర్కి వచ్చి నవ్వండి. ఎక్కడ కూడా గిత్త లాగ్ లేకుండా నవ్వించాడు. అసలు ఏమి మారి గారు, మీ డైరెక్షన్ ఏంటి, మీ డైలాగ్స్ ఏంటి, అసలు పబ్లిక్ని ఈ విధంగా నవ్విస్తారా మీరు? అబ్బా జాతిరత్నాలు కాదు, జాతిరత్నాలకు మించి, అంతకు మించి 10 మించి ఉంది స్టోరీ. కామెడీ ఫుల్, ఎంటర్టైన్మెంట్ ఫుల్, అసలు చాలా బాగుంది. అసలు ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతికి వచ్చి ఫుల్గా నవ్వుకునే టైం అంటే ఇదే. వచ్చేయండి, సినిమా చూడండి. ఇట్టు కొట్టింది, సంక్రాంతి విన్నర్ పక్కా, రాసి పెట్టుకోండి. ఇండియా మన టాలీవుడ్కి ఒక మొగుడే కూకున్నాడు అనగనక ఒక రాజు నవీన్ పోలిశెట్టి. చాలా బాగుంది మూవీ అయితే, సూపర్ ఫన్ మూవీ, మొత్తం ఫుల్ ఫన్ని. ఒక జాతిరత్నాల మూవీ తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్. నవీన్ పోలిశెట్టి గారికి ఇంకెన్నో విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భీమవరం బాల్మా అన్నట్టు నవీన్ పోలిశెట్టి గారు సూపర్ డూపర్. చాలా యాక్టింగ్ బాగుంది నవీన్ పోలిశెట్టి గారు, న్యాచురల్గా ఉంది. నవీన్ పోలిశెట్టి గారిని చూస్తాను నన్ను నేను చూసినట్టుగా ఉంది. చాలా బాగుంది మూవీ అయితే. ఒక ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, రియల్లీ చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ, చాలా కలెక్షన్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది మూవీ. ఎక్సలెంట్ మూవీ, ఎవ్వరికి బోర్ కొట్టదు, ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. ధూమ్ తడాకా మూవీ ఇది, సూపర్ హిట్ మూవీ ఇది. బాగుంది, చాలా ఫన్ మూవీ, చాలా ఫన్ ఉంది, ఇంకా చాలా బాగుంది. సినిమా 3.5/5 4 ఆ రేటింగ్లో ఉంది బ్రో. ఎందుకంటే కామెడీ ఎంటర్టైనర్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎట్లా చెప్పాలంటే సెకండ్ హాఫ్ పాలిటిక్స్ ఉంటుంది. ఇప్పుడు రాజుకి ఎట్లా అంటే క్వాలిటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అంటే ఆయనకి రూలింగ్ ఎట్లా చేయాలి సర్పంచ్గా అలా అనేది మంచిగా మొత్తం సెకండ్ హాఫ్లో అతను మొత్తం మారిపోతాడు 2.4 వర్షన్ లాగా. ఫస్ట్ హాఫ్ ఏమో పైసల కోసం ఆశపడతాడు, సెకండ్ హాఫ్ ఏమో మంచిగా ఒక పొలిటికల్ లీడర్ లాగా ఉండాలని అనుకుంటాడు. అదే స్టోరీ. మస్తుంది సినిమా. 4.5/4 అట్లా ఇవ్వచ్చు రేటింగ్. థ్యాంక్ యూ. హిట్ కొట్టినట్టే బ్రో, 3 సినిమాలు హిట్ అయినాయి. రాజాసాబ్ కొద్దిగా తక్కువైంది కానీ 3 సినిమాలు సూపర్ హిట్, అంతకు మించి ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ బ్రో, సెకండ్ హాఫ్ మొత్తం కొద్దిగా ఎమోషన్స్ ఉన్నాయి. అంటే ఫైట్ సీన్స్ కొద్దిగా పర్లేదు బ్రో, బాగానే ఉన్నాయి. ఓవరాల్గా అయితే సినిమా 10కి ఒక 8.5 8 అట్లా ఇవ్వచ్చు. మంచిగా ఉంది సినిమా, చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ బాగా. సెకండ్ హాఫ్ కూడా కామెడీ ఉంటుంది కానీ దాంతోపాటు క్లైమాక్స్ అంతా ఎమోషన్ మీద నడిచిన సినిమా అంతా చాలా బాగుంది. అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఫీల్ ఇవ్వగలిగాడు ఫోటోగ్రాఫరు. ఇంకా ఎడిటరు ఫెంటాస్టిక్. నవీన్ నూల్ అంటే మనకు తెలియదే ఉంది, ఎంత పెద్ద సినిమాలు చేశాడు. టెక్నికల్ టీం బాగుంది. హీరో ఏమో చాలా కాలం తర్వాత అంటే చాలా బాగా ఆకలిగా ఉన్నాడు, ఫుడ్ పెడితే ఎలా రెచ్చిపోతాడో మన నవీన్ అలా రెచ్చిపోయాడు. కామెడీ ల్యాగ్ అయిందంటే చాలా, అంటే ఫోర్స్ చేయలేదు వాళ్ళు, న్యాచురల్గా ఫన్ జనరేట్ చేయాలనుకున్నారు. దానిలో కొంచెం టైం పడుతుంది, బట్ ఓవరాల్గా ఆర్గానిక్ కామెడీని నమ్ముకున్నారు వాళ్ళు. అంతేగాని స్లాప్స్టిక్ అంటే ఫోర్స్డ్ కామెడీని ఊరికే హడావిడి చేసే కామెడీని కాకుండా ఆర్గానిక్గా కామెడీ రావాలి, బాడీ లాంగ్వేజ్తో రావాలి, సిచ్యువేషన్తో రావాలి, అట్లా చేశారు సినిమా. హీరోయిన్కి బ్రహ్మాండమైన స్కోపు. అంతేకాకుండా ఇంకా అసలు ఆవిడ గ్లామర్ ఇవాళ ఐ థింక్ మనకున్న తెలుగు సినిమాల్లో చేసే హీరోయిన్లో ఆవిడ నెంబర్ 1 గ్లామరస్ హీరోయిన్. సో ఈ కామెడీ సినిమాకి
అంత అందమైన హీరోయిన్ పెట్టుకోవడం బ్రహ్మాండమైన ప్లస్ అయింది సినిమాకి. 3 మూవీస్ రిలీజ్ అయినాయి కదా, నేను అన్ని 4 సినిమాలు చూసా, 3 కాదు 4గో సినిమా చూసా, సర్వానంద్ కూడా చూస్తాను. మూడిట్లో ఎట్లుంది? అన్నిట్లో బాస్. నేను చిరంజీవి సినిమా అన్నాను మొన్న, ఎవరో అభిమానులు అందరు తిట్టారు నన్ను కామెంట్స్లో. సో బాస్ లేకపోతే చిరంజీవి గారు, ఆయన మాత్రం ఎర్రగా తీసేశాడు సినిమా. అనిల్ రావిపూడి అద్భుతంగా తీసేశాడు, విక్టరీ వెంకటేష్ వాళ్ళు. బట్ రవితేజ సినిమా చూశాను, అది కూడా చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. సో ఈ రెండో నెక్స్ట్ క్లోజ్ ఫాలోవర్స్. సో ఓవరాల్గా మనకి ఫ్యామిలీ ఆడియన్స్కి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తామో సంక్రాంతి సినిమాకి అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సినిమాలో. కొంచెం ఫస్ట్ హాఫ్లో మేబీ జనాలకు కొంచెం స్లో అనిపించచ్చు, బట్ కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం స్లో నరేషన్ అనేది జరిగింది తప్ప ఎక్కడ స్లో అని అయితే అనిపించలేదు. జాతిరత్నాలని మించిపోయింది అన్న, నిజంగా. జాతిరత్నాలు మీకు కొంచెం ఎట్లా అంటే ట్రెండీ టాపిక్స్ మీద, ఇన్స్టాగ్రామ్ మీమ్ల మీద కొంచెం కామెడీ ఉంటుంది. బట్ ఇందులో అట్లా కాదు, కొంచెం స్టోరీకి సిచ్యువేషన్కి తగ్గట్టు కామెడీ అనేది పండించడం జరిగింది. ఎక్కడ మనకి కుళ్ళు కామెడీ చేసినట్టు లేకపోతే రొట్ట కామెడీ పెట్టినట్టు అయితే అనిపించదు. సో తరవుగా ఎంజాయ్ చేస్తాం ఆ కామెడీని మనం. సంక్రాంతి బరిలో ఇది కూడా హిట్ అన్న, మంచిగా ఫైనల్లీ ఆఫ్టర్ మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు రెండో సినిమా మన నవీన్ పోలిశెట్టి గారిది అనగనగా ఒక రాజు, రాజులాగా వచ్చి రాజులా హిట్ కొట్టాడు. చాలా బాగుందండి, ఫెంటాస్టిక్. నవీన్ పోలిశెట్టి మాత్రం పర్ఫెక్ట్, అసలు పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ. నా ఉద్దేశంలో ఇది సంక్రాంతి బ్లాక్ బస్టరు. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ కామెడీ రైడ్, సెకండ్ హాఫ్ మాత్రం ఒక మంచి ఎమోషనల్ రైడ్, ఒక మంచి మీనింగ్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు. ఫెంటాస్టిక్ మూవీ. నవీన్ పోలిశెట్టి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. మీరు చెప్పండి ఎలా? చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఏమో కంప్లీట్ కామెడీ ఉంది, నవీన్ పోలిశెట్టి జోనర్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, మంచి ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఊరు కోసం త్యాగం చేశారని చెప్పేసి అవునవును, ఎలా అనిపించింది? అది చాలా బాగా అనిపించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్విస్ట్ కూడా బాగుంది, చాలా బాగా చేశాడు, మంచి మోరల్ ఉన్న మూవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.